అవసరం ఉందా? ఇందాక ప్రీవియస్ స్పీకర్స్ నరసింహారెడ్డి గారు, సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఈ పొల్యూషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఈ వెహికల్, ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్, అలాగే ల్యాక్ ఆఫ్ టౌన్ ప్లానింగ్, ప్రాపర్ రోడ్స్, లాట్ ఆఫ్ కంజెషన్ వల్ల కూడా వెహికల్స్ కంటిన్యూస్లీ ఎమిటింగ్ లాట్ ఆఫ్ దిస్ పొల్యూషన్. సో మనకేంటంటే వన్ సొల్యూషన్, పాసిబుల్ సొల్యూషన్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మీరు వినే ఉంటారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ షిఫ్టింగ్, ట్రాన్సిషనింగ్ టు ద ఎలక్ట్రిక్ వెహికల్స్. అయితే వన్ బిగ్ డిసడ్వాంటేజ్ ఇస్ ది కాస్ట్, ఇనిషియల్ కాస్ట్ మాట ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి. బికాస్ ఇందులో బ్యాటరీ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది విచ్ ఇస్ లైక్ 30-40%. అండ్ అది మన సెల్ ఫోన్ లో వాటిల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్, అండ్ దట్ ఈస్ వై ది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి నార్మల్ మన పెట్రోల్ డీజిల్ వెహికల్ కన్నా సమ్ 30-40% ఎక్స్ట్రా కాస్ట్ పే చేయాలి ఇనిషియల్లీ. బట్ ఓవర్ ద ఎంటైర్ లైఫ్ టైమ్ ఇఫ్ యూ సీ రైట్, అది డెఫినెట్లీ దిస్ విల్ బికమ్ మోర్ ఎకనామికల్ దాన్ ది పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్ ఓవర్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద వెహికల్. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఇనిషియల్ గా మనకి హై కాస్ట్ కాబట్టి పీపుల్ అది కొంచెం వెనకాడుతున్నారు అన్నమాట కొనటానికి. కొన్నాం తర్వాత ఛార్జింగ్ ఏంటి, ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్. లైక్ ఓకే, మనం ఇప్పుడు పెట్రోల్ వెహికల్ కొనుక్కున్నాం, ఎక్కడికి వెళ్ళినా పెట్రోల్ బంక్ లో పోయించుకుని 5 minutes లో వి విల్ బి ఆన్ ద రోడ్ అగైన్. అదే మన ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి, ఏంటి ఛార్జింగ్ ఏంటి, ఈ ఎట్లా ఛార్జింగ్, మన ఇంట్లో ఫండ్స్ పెట్టుకోవాలా లేకపోతే బయట ఛార్జింగ్ చేసుకోవాలా? అలాగే ఈ మధ్య మీరు న్యూస్ లో కూడా చూస్తున్నారు కదా, లాట్ ఆఫ్ 2-wheelers సడన్ గా ఛార్జింగ్ చేస్తుంటే మిడిల్ ఆఫ్ ది నైట్ బర్న్ అయిపోవటం ఇవన్నీ. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ వేరియస్ ఫైర్ యాక్సిడెంట్స్. దాంతో కొంచెం జనాలు కూడా భయపడుతున్నారు. దీనికి ఏంటంటే మనకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ చెకింగ్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇవేవి బ్లాస్ట్ కావట్లేదు కదా, ఎందుకంటే దీనికి ప్రాపర్ గా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, దాని ప్రాపర్ చెక్స్, బ్యాలెన్సెస్ అన్ని ఉంటాయి. అలా కాకుండా మనం బ్యాటరీ ఒక దగ్గర నుంచి వెహికల్ ఇంకో దగ్గర నుంచి ఇవన్నీ కనెక్ట్ చేసి పెడితే ఏమవుతుందంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో అందుకని మనం అవేర్నెస్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. లైక్ 2-wheelers కి, 3-wheelers కి, 4-wheelers కి వాట్ ఆర్ ది వెహికల్ మోడల్స్, తర్వాత బ్యాటరీ కెపాసిటీస్, ఎంత టైం పడుతుంది ఛార్జ్ చేయడానికి. ఇప్పుడు మామూలు ఇంట్లో ప్లగ్ పాయింట్ అనుకోండి, ఇట్ విల్ టేక్ లైక్ ఫర్ ఏ నార్మల్ లైక్ ఒక 3 kWh బ్యాటరీ అనుకుంటే మనకి అది డిపెండింగ్ ఆన్ ద ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే ఒక 4-5 hours ఛార్జ్ పడుతుంది, టైం పడుతుంది. అదే కొంచెం పబ్లిక్ ఛార్జింగ్, కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తక్కువ టైంలో ఛార్జ్ అయిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నది కొంచెం ఇంకా జనాలకి తెలియట్లేదు, దాంతో కొంచెం దే ఆర్ బ్యాకింగ్ ఆఫ్. బట్ మనకి ఫస్ట్ ఎర్లీ అడాప్టర్స్ ఏంటంటే బస్సెస్, తర్వాత ఈ క్యాబ్ సర్వీసెస్. ఎందుకంటే వాళ్ళు చాలా డిస్టెన్స్ రన్ చేస్తారు కాబట్టి దీస్ ఆర్ ది ఎర్లీ అడాప్టర్స్. వాళ్ళకి కనుక మనం ఇఫ్ యూ గివ్ దెమ్ ఇన్సెంటివ్స్ ఫర్ దెమ్ టు లైక్ ఐదర్ సమ్ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అట్లాగే లైక్ సబ్సిడీస్ ఫర్ ద బ్యాటరీ కాస్ట్, అప్పుడు ఏమవుతుంది, దీస్ ఆర్ ద ఎర్లీ అడాప్టర్స్. వాళ్ళు కనుక అడాప్ట్ చేసి రోడ్ మీద ఆ వెహికల్స్ కనుక ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్, then common people kuda they will be much more easier for them to buy these vehicles. So first is the awareness that needs to be created, and second endante we need to create some incentives both on demand side and the supply side. Demand side enti ippudu already manaki government is providing exemption on road and registration tax for the electric vehicles for the first few for the 5,000 vehicles for 4-wheelers. So అది డిమాండ్ సైడ్. సప్లై సైడ్ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఫేమ్ టు గ్రాంట్స్, బ్యాటరీకి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కి దే ఆర్ ప్రొవైడింగ్ ద గ్రాంట్స్. బట్ అట్ ద సేమ్ టైం జనరల్ పబ్లిక్ కి కూడా మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. అవును, ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు ఈ వెహికల్స్ తీసుకొచ్చినప్పటికీ వాటి మెయింటెనెన్స్ ఒకటి మెయిన్ డౌట్ ప్రజలకి. చాలా వరకు మెయింటెనెన్స్ చేయగలమా చేయలేమా అనేది ఒక డౌట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు పెట్రోల్ బంకులు బయట ఉన్నట్టుగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా వరకు వాటిని ఏర్పాటు చేయడంలో కూడా చాలా వరకు అంటే మధ్యలో ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు సడన్గా ఆగిపోయింది అనుకోండి బ్యాటరీ, సో దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడతాం. సో ఆ స్టేషన్స్ ఏర్పాటు చేయడంలో కూడా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి ఆ కంపెనీస్ కూడా కాస్త ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే అండి, ఇట్స్ మనకి వెహికల్ కొనుక్కున్న తర్వాత
he should be the passenger should be feeling as comfortable as driving like a petrol vehicle. అంత ఆ కంఫర్ట్ ఇస్తేనే he will shift. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయి. బట్ ఇఫ్ యూ సంబడి సేస్ మీరు 4 hours అక్కడ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కూర్చొని ఛార్జ్ చేయాలంటే ఉంటాడా? వాడికి ఏంటి సొల్యూషన్? ఇంట్లో ఓవర్ నైట్ ఇంట్లో ఒక ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుని ఇఫ్ హీ కెన్ ఛార్జ్ వెహికల్ అట్లా ఛార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అని తెలిస్తే దెన్ హీస్ కంఫర్టబుల్. ఇప్పుడు ఏంటి మీరు అంటున్నారు ఇందాక రోడ్ మీద వెళ్తే సడన్ గా ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఎస్, దట్ ఈస్ ఎ జెన్యూన్ క్వశ్చన్. దాన్ని మనం అడ్రస్ చేస్తున్నాం ప్రాపర్ గా. లైక్ ఇప్పుడు మనకు ఆల్ న్యూ బిల్డింగ్స్, ఆల్ న్యూ కన్స్ట్రక్షన్స్, ఇట్ షుడ్ బి మ్యాండేటరీ ఫర్ హ్యావింగ్ ఎ ఎలక్ట్రిక్ ఛార్జ్ పాయింట్. అలాంటి రెగ్యులేషన్ ఒకటి తీసుకురావాలి. సో దట్ ఆల్ న్యూ బిల్డింగ్స్ దే విల్ హ్యావ్, ఎందుకంటే ఇది పవర్ కన్సంప్షన్ కదా, ఇది దేర్ విల్ బి బిగ్ లోడ్ ఆన్ ద గ్రిడ్ ఆల్సో, ఎలక్ట్రిసిటీ గ్రిడ్. సో మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా దే షుడ్ ఆల్సో బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ సెట్టింగ్ అప్ దిస్ ఛార్జింగ్ స్టేషన్స్. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి మీరు ఛార్జింగ్ స్టేషన్స్ చాలా కావాలంటున్నారు కదా, దానికి కూడా ఏంటంటే అండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. If somebody has to set up a charging station in the city, right, he has to take a lease on the land, and then he has to have the infrastructure connecting the from the distribution company, all the wiring and everything. So all these costs will add up. So there also government should kind of support for setting up the charging stations also. That is one more thing. Second ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు మనకి ఇంట్లో అయితే ఛార్జింగ్ ఓవర్ నైట్ చేసుకుంటాడు, ప్రాబ్లం లేదు. బట్ రోడ్డు మీద ఉన్నప్పుడు మటుకు వీ హ్యావ్ టు హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, వేర్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఛార్జ్ అయిపోయి అట్లీస్ట్ 50-60% ఆఫ్ ద బ్యాటరీ. అది ఆ ఫాస్ట్ ఛార్జర్స్ కనుక మనకి మెయిన్ రోడ్ మీద, హైవేస్ మీద ఉన్నాయి అంటే కనుక then people will jump. I mean, today we are paying what, and 100 rupees, 110 rupees liter per petrol. Yes. Now imagine you have an option of having the same mileage at 1/5 of the cost. అండ్ ఇంకోటి మీరు మెయింటెనెన్స్ కూడా అడిగారు కదా. యాక్చువల్లీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ద నెంబర్ ఆఫ్ పార్ట్స్, ద మూవింగ్ పార్ట్స్ కంపేర్ టు పెట్రోల్ వెహికల్ ఈజ్ వెరీ లెస్. సో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఎలక్ట్రిక్ వెహికల్.